ఏమో మన తప్పు లేకుండా ఉంటే చాలమ్మా, మన తప్ప వారి తప్ప ఆలోచించాల్సింది ఇదే. ఇది మళ్ళీ చర్చకు పెట్టుకుంటే కుదరదండి. మనం ఎప్పుడూ తప్పు ఒప్పుకోం, వాళ్ళ మీద తోసేస్తాం. ఇది ఎవరి మటుకు వాళ్ళు ఆలోచించుకుంటే తెలుస్తుంది. నా తప్పు లేదు కదా, ఆయన తప్పు చేస్తే నేనేం చేయను, ఆయన కర్మ ఏదో ఆయన అనుభవిస్తాడు, నేను బాగానే అంతే. ఎవరైనా భార్య భర్త ఎవరైనా, అందుకే ఇంక వచ్చిన వాళ్ళ దగ్గరకు వచ్చేవాడు ఏమన్నా విడిపోయారు, రాక్షసుడు అండి బాబాయ్ 20 ఏళ్ళు కాపురం చేసి రాక్షసుడు అయ్యాడు ఇప్పుడు నీకు 20 ఏళ్ళ తర్వాత. ఎలా చేసావు? నాటకాలు ఆడుతున్నారండి, నాటకాలు ఆడుతున్నారు. ఇక్కడ 15 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత రాక్షసత్వం బయటపడుతుందండి. ఎప్పుడు బయటపడలా? మనం చేసిన తప్పును మనం చెప్పం. ఇక్కడ ఆడది మగాడు ఇద్దరంతే. ఆవిడ అదో రకం ఉండి బాబా, అలా అబ్బా అదో రకం అన్న ఆవిడతో 16 ఏళ్ళ బట్టి ఎలా కలుస్తున్నావయ్యా? ఈ పాటికే వ్యాధులు రావద్దా? ఎప్పుడు ప్రపంచంలో మొత్తం వ్యక్తి దుఃఖపడ్డానికి ప్రధాన కారణం ఏమిటంటే మన తప్పు మనం ఒప్పుకోం. చచ్చిపోతాం కానీ తప్పు ఒప్పుకోవండి. ఒక్కసారి తప్పు అంటే అయిపోయాయి, ఏం ప్రమాదం ఏం లేదమ్మా. అందులో అహం 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 చిన్న తప్పు కూడా ఒప్పుకోం. ఎందుకు ఒప్పుకోవాలి? ముక్కోటి దేవతలు కారణం అని చెప్తాం, మనం కారణం అని అనమండి అసలు. అందుకే మనకు దుఃఖం తప్పదు.